శ్రీకృష్ణుడికి మహాభక్తులైన భీష్ముడిని ద్రోణుడిని చంపడానికి పాండవులకి ఎందుకు సహకరించావని, ద్రోణుడు భీష్ముడు చేసిన తప్పేంటని రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ప్రశ్నించింది. ద్రౌపది జుట్టు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడు సభలో ఉన్న అందరి ముందు ద్రౌపది చీరలాగి అవమానిస్తున్నప్పుడు ఎవరైతే దుశ్శాసనుడు చేస్తుంది తప్పని చెప్పి దుశ్శాసనుడిని కౌరవుల్ని వారించారో వారు మినహా సభలో ఉన్న మిగతా అందరూ కురుక్షేత్రంలో మరణించారు. సభలో ఉన్న వారందరిలోకి భీష్ముడు ద్రోణుడు పెద్దవారు మాత్రమే కాదు, సకల శాస్త్ర విజ్ఞానంతో పాటు సకల ధర్మాలు తెలిసినవారు. భీష్ముడు కాని ద్రోణుడు కాని దుశ్శాసనుడు కౌరవులు చేస్తున్నది తప్పని చెప్పి తమ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపే ప్రయత్నం చేయలేదని, ధర్మం తెలిసి కూడా కళ్ళ ముందు జరిగే తప్పుని ఆపకపోవడం అన్నింటికంటే మహాపాపమని, పాపం చేసి దేవుణ్ణి మొక్కినంత మాత్రాన కర్మఫలం దాని ప్రభావం చూపించకుండా ఉండదని, భగవంతుడు కూడా కర్మకు కట్టుబడి ఉంటాడు కాబట్టి భీష్ముడు ద్రోణుడు ఆ శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడికి మహాభక్తులైనప్పటికీ వారు చేసిన కర్మానుసారం కురుక్షేత్రంలో మరణించక తప్పలేదని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి బదులిచ్చాడు.